ఒక అవినీతి శాఖకు ఆశాదీపాన్ని చూసిర్రు కదా, ఇక ఇప్పుడు నిర్లక్ష్యానికి నిలువెత్తు ఐఏఎస్ మార్క్ ఆఫీసర్ చూతురు పారిగా. ఒక రైతు ఆఫీసర్ రూమ్లోకి వచ్చి మందు డబ్బా పట్టుకొని కొట కొట ఏడ్చుకుంటా ఆయన బాధ అంతా చెప్పుకుంటుంటే మంచిగా కాళ్ళు ఊపుకుంటా ఫోన్లో రీల్స్ చూసుకుంటున్నాడు. కానీ చెవ్వి మీద చీమ కూడా వారినట్టు అనిపించలేదా సార్కు? నిర్లక్ష్యం అనే పదం కూడా ఎంఆర్ఓని చూసి సిగ్గుపడుతుండొచ్చు. పులిరాజు అనే పేరు పెట్టుకున్నందుకు ఎంఆర్ఓ గారు నిజంగానే హింసించే 23వ రాజు పులికేసి లెక్కనే ఉన్నాడు కదా. మందు డబ్బా పట్టుకుని రైతు ఆయన బాధ అంతా చెప్పుకుంటుంటే నాకు కాదు నా తోకకు చెప్పానంటే అగ చూడు ఫోన్లో చూసుకుంటా కాళ్ళు ఒప్పుకుంటా ఎంత మంచిగా పట్టించుకుంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వడ్డ్యాల కాడుండే గజ్జల కృష్ణయ్య అనే రైతు భూమి సమస్య మీద ఏండ్ల సంధి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట. అయినా కూడా ఎవరు పట్టించుకుంటున్నది లేదట. ఇవాళ కూడా గట్లనే ఆశతోటి మళ్ళీ ఆఫీస్కి పోయిండు. సారు మా భూమి సంగతి ఏం చేస్తారని అడిగిండు. ఎన్నడు పంచాయతీ చెప్తారని అడిగిండు. ఎప్పట్లెక్కనే ఈడెవడో నసగాడు వచ్చిండు అన్నట్టు రైతును పట్టించుకోకుండా ఆయన ఎంత మొత్తుకుంటున్నా ఏమి వినబడనట్టు కళ్ళు కనబడనట్టు ఫోన్లో ఒత్తుకుంటూనే ఉన్నాడు. కానీ రైతునైతే పట్టించుకోలేదు. ఒక రైతు సమస్య పరిష్కరించలేని ఆ మనిషికి ఆ నౌకరెందుకు కురిసేందుకు? జీతం తీసుకుంటున్నది ప్రజల సొమ్మే కదా. రైతు సమస్య పరిష్కారం అవుడు నీ చేతుల్లో లేనప్పుడు ఎట్లా పరిష్కారం అవుతుందో తొవ్వన్న చెప్పాలి కదా. కానీ ఎంఆర్ఓ చూస్తుంటే అట్లా చేస్తున్నట్టే అనిపిస్తలేడు. కృష్ణన్న నువ్వెందుకే మందావుతావు ఆగు. ఒక సామాన్యుడు బాధ తీరవలేకపోయినా నాకు ఈ నౌకరు ఎందుకని ఆయన నోట్లో పోసుకోవాలిగా, నువ్వెందుకు పోసుకుంటావు ఆగు అని అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకొచ్చి మందు తాగకుండా ఆగబట్టిరు. ఆఫీసర్లు పనిచేస్తలేరని నువ్వెందుకు ప్రాణం తీసుకుంటావన్నా? నీ ఇంట్లో ఏం కావాలి వాళ్ళకేం చెప్పు. ఈడ కాకపోతే ఇంకొకడ పోయి నౌకరు చేసుకుంటారు. మీ అసొంటి రైతుల బాధలు వాళ్ళకేం తెలుస్తాయి? వాళ్ళ కోసం మీ ప్రాణాలు తీసుకోవద్దనా? ఈయన వినకుండా కలెక్టర్ సార్కి పోయి చెప్పుకోవాలి, అంతేగాని ఇంట్లోనే ఆగం చేసే పని చేయొద్దు అని చెప్పి తోటి రైతులు ధైర్యం చెప్పిరట. భూమి సమస్య మీద రైతు వచ్చి గోస చెప్పుకుంటే పట్టించుకోకుండా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న ఇంత మంచి తహసీల్దార్కు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సారు మరి ఎటువంటి సత్కారాలు చేస్తారో చూడాలిగా. నా పిల్లలు పెళ్లి నాకు చూడు అధికారులు